ఓం శ్రీ గురుభ్యో నమః. యాత్రా మహోత్సవం గురించి ఈ యొక్క విలేకరుల సమావేశంలో పాల్గొన్న మన మక్తల్ ఎలక్ట్రానిక్ విలేకరులందరికీ శరణార్థులు. నేరేడుగ మఠం నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో ఇతిహాస ప్రసిద్ధమైన మఠం. దాదాపు 300 సంవత్సరం చరిత్ర పొందిన మఠం. సిద్ధలింగేశ్వర స్వామి అనే మూల పురుషుడు శ్రీశైలంలో 12 సంవత్సరం అనుష్ఠానం చేసి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి యొక్క అనుగ్రహం పొంది నేరేడు గ్రామంలో 12 సంవత్సరంగా అనుష్ఠానం చేసి దాంతోపాటు కర్ణాటక తెలంగాణలో కొన్ని ఊర్లో ఒక్కొక్క ఊర్లో 12 స్థలములుగా అనుష్ఠానం చేసి చివరిగా నేరేడు గ్రామంలో జీవ సమాధి పొందినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాత్రా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. కాబట్టి ఈ సంవత్సరం 2025 విశేషంగా యాత్రా మహోత్సవ పాటు మన 3వ సిద్ధలింగ మహాస్వాముల వారి 60వ పుణ్యారాధన కార్యక్రమం చేస్తున్నాము. భాగంగా ఆ కార్యక్రమంలో మార్చ్ అంటే ఇదే నెల 15, 16, 17, 18 రోజులు ఘనంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కార్యక్రమాల వివరము: శ్రీమఠంలో రాజగోపురము, నూతనంగా గురుమఠము, సుకుమార గోశాలే భూపూజే, 4వ సిద్ధలింగ స్వాముల వారి శిలామంటపం ఉద్ఘాటనము మరియు అనాథ శరణాలయ ప్రారంభోత్సవము, యువ సమావేశము, మన ప్రాంతంలో వివిధ రంగంలో సేవ అందించిన 60 మంది సాధకులకు సన్మాన కార్యక్రమము, రైతుల కోసం కృషి సమావేశము, మహిళల కోసం ముత్తైదలకి వడి నింపే కార్యక్రమంతో పాటు మహిళా సమావేశ కార్యక్రమము, విశేషంగా ఉచిత సామూహిక వివాహాలు కార్యక్రమము, విద్యార్థులిచ్చే వారి తల్లి తండ్రి పాద పూజ కార్యక్రమము, ఉచితంగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం, ఇలాంటి కార్యక్రమం మనము నేరేడుగ మఠంలో మార్చి 15 నుంచి 18 తారీఖు నిర్వహిస్తున్నాము. ఈ మన ప్రాంత భక్తులందరూ ఇక్కడ జరిగే విశేష కార్యక్రమంలో అంటే అది ఉచిత వివాహ సమావేశాలు. ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే మీరు వచ్చి మన మఠంలో మీరు కలిస్తే మీకు ఉచితంగా ఎవరు పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి ఉచితంగా బట్టలు ఇస్తాము. వాళ్ళకి తాళి బొట్టు ఇచ్చి ఉచితంగా పెళ్లి చేసే ఒక కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని అందరూ సదుపయోగం చేసుకోవాలి. దాంతో పాటు 15 తారీఖు మార్చి ఈ వచ్చే శనివారం రోజు ఉచిత వైద్య శిబిరం, మెగా వైద్య శిబిరం యశోద ఆసుపత్రి హైదరాబాద్, మన మక్తల్ డాక్టర్ అసోసియేషన్ వాడు, రెడ్ క్రాస్ సొసైటీ, తర్వాత లయన్ బీమా లయన్స్ క్లబ్ వాళ్ళు వాళ్ళందరూ ఒక సహకారంతో ఉచిత వైద్య శిబిరము, తర్వాత రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 17 తారీఖు 16 గోశాల ఉద్ఘాటనము మరియు యువ సమావేశము, సాయంత్రం కృషి సమావేశము. 17 తారీఖు సోమవారం 11:15 నిమిషాలకు ఉచిత సామూహిక వివాహ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 18కి 1111 ముత్తైదలకి ఒడి నింపే కార్యక్రమం జరుగుతున్నాయి. విశేషంగా మీరందరూ ఇలా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ సిద్ధలింగ మహాస్వాముల వారి మఠంలో మీరందరూ రావాలి. ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని మీరందరూ పునీతుల కార్యాలను మునివి చేస్తున్నాము. ఇంత పెద్ద కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటకలో చాలా మంది పెద్ద జగద్గురువులు, స్వామీజీలు, దాంతోపాటు రాజకీయ నాయకులు, వాళ్ళు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. మీరందరూ ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయం చేయాలని ఈ సభాముఖంగా చెప్తూ, విశేషంగా మన మఠంలో చాలా మంది భక్తుల సహకారంతో ఒకటి అనాథ శరణాలయాన్ని మనం నిర్మించుకున్నాము. ఈ ఒక మీడియా ద్వారా మేమందరినీ కోరుతున్నాము. వచ్చే జూన్లో మన నారాయణపేట జిల్లాలో ఎవరైనా తల్లి తండ్రి లేని పిల్లలుంటే, తల్లి ఉండి తండ్రి లేని, తండ్రి ఉండి తల్లి లేని ఎవరైనా పిల్లలుంటే మీరు మన మఠంలో తోలుకొని వచ్చి వాడి సంపర్కం చేస్తే వాళ్ళకు ఉచితంగా విద్య, ఉచితంగా ప్రసాద, ఉచితంగా వసతి మన మఠంలో ఉంటుంది. ఇది మీరందరూ ఈ యొక్క మీడియా ద్వారా తెలుసుకొని ఈ కార్యక్రమంలో ఈ అనాథ శరణాయాన్ని మీరందరూ ఉపయోగం చేసుకోవాలని సభాముఖంగా చెప్తూ అందరికీ శరణార్థులు.
ఈ యొక్క జాతర మహోత్సవ కార్యక్రమానికి విశేషంగా 16 తారీఖు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటకలో ఉన్నతో పాటు ఆంధ్ర కర్ణాటకలో చాలా పెద్ద స్వామీజీలు వస్తారు. దాంతోపాటు మన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారు, మన ఎమ్మెల్యే గారు, కర్ణాటక పరిశ్రమ శాఖ మంత్రి వాళ్ళు శరణబసప్ప దర్శనాపూర్ గారితో పాటు మన ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా అందరూ ఎమ్మెల్యేలు మన దేవరకద్ర, వనపర్తి, షాద్ నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట, మహబూబ్ నగర్, పక్కలో ఉన్న గుర్మిట్కల్ మన ఎమ్మెల్యే గారు అందరూ, మన జైరాబాద్ ఎంపీ గారు సురేష్ శెట్టి గారు వీరందరూ ముఖ్య అతిథిగా 16 తారీఖు ఉదయం ఈ కార్యక్రమానికి చేస్తున్నాడు. దాంతో పాటు 18 తారీఖు నిర్వహిస్తున్న మహిళా సమావేశానికి ముఖ్య అతిథిగా మన కొండ సురేఖ గారు ఒక ముఖ్య అతిథిగా కొండ సురేఖ గారు ఆ కార్యక్రమానికి అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, వారితో పాటు మన పార్లమెంటు సభ్యురాలు డికే అరుణమ్మ గారు, నారాయణపేట ఎమ్మెల్యే గారు ప్రణీకమ్మ గారు, దేవదుర్గ ఎమ్మెల్యే కరియమ్మ నాయక్ గారు, తర్వాత మన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాధా లక్ష్మణరెడ్డి గారు వీళ్ళు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం చేస్తున్నారు.